ఇప్పుడే అందిన వార్త హైదరాబాద్లో భారీ స్కామ్ ప్రజలందరూ అప్రమత్తం అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుస్తుంది. వీడియో చివరి చూడండి, అర్థమవుతుంది. మూడోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు అనమాట. వెంటనే లైక్ చేయండి, వీళ్ళకైతే వెళ్ళిపోదామండి. ఇక ముఖ్యంగా విహాన్ డైరెక్ట్ సెల్లింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే పేరుతో మనీ సర్క్యులేషన్ స్కీమ్ పెట్టి వేలాది మంది నుంచి వందల కోట్లు కొలగొట్టిన క్యూనెట్ సంస్థపై హైదరాబాద్ పోలీసులు గుక్కుపాదం మోపారు. ఎందుకంటే ఇందులో వచ్చేసి 3 రాష్ట్రాలలో ఏకకాలంలో దాడులు నిర్వహించి 32 మంది నిందితులను అరెస్ట్ చేశారు. ఈ సంస్థలో మోసాలు సిసిఎస్లో 4 కేసులు నమోదు కావడంతో దర్యాప్తు కోసం హైదరాబాద్ పోలీసులు ఈసీ సజ్జన ప్రత్యేక బృందం సిట్ అయితే ఏర్పాటు చేశారు. స్పెషల్ జాయింట్ ఏదైతే సిపి ఈ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో సిపిఎస్ అదనపు సిపి శ్రీనివాస్, డీసీపీ చైతన్య కుమార్, వెంకటలక్ష్మి పర్యవేక్షణలో ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి ఈ సంస్థ గుట్టును రట్టు చేశారు. ఈ కేసులో వివరాలు బైషరాబాద్లోని సిసిఎస్ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపిఎన్గా సజ్జనార్ వెల్లడించారు. విహాన్ డైరెక్టర్ సెల్లింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ దేశవ్యాప్తంగా వేలాది మంది నుంచి 100 కోట్లు కొల్లగొట్టిందని తెలిపారు. తెలంగాణ, ఏపీ, కర్ణాటకలో సిట్ బృందాలు ఏకాలంలో మెరుపులు దాడులు నిర్వహించారని చెప్పారు. అదేవిధంగా పేర్లు మార్చుకుంటూ దోపిడీగా మొదట గోల్డ్ పేస్ట్ పేరుతో ప్రారంభమైన ఈ మనీ సర్క్యులేషన్ దందా ఈ తర్వాత క్వెస్ట్ నెట్గా మారిన తర్వాత క్యూనెట్గా పేరు మార్చుకుని అమాయకులను ముంచుతుంది. ఇది హాంకాంగ్ కేంద్రంగా పనిచేస్తున్న క్యూఐ గ్రూప్నకు అనుబంధ సంస్థగా ఈ సంస్థ ప్రధానంగా సాఫ్ట్వేర్ ఉద్యోగులు, గృహిణులు లక్ష్యంగా చేసుకుని మల్టీ లెవెల్ మార్కెటింగ్ మోసాలు పాల్పడుతున్నట్లు సిపి తెలిపారు. అదేవిధంగా హైటెక్ సిటీలో ప్రముఖ హోటల్లో, కాఫీ షాపులో, ఐటీ సంస్థల్లో, ఖాళీ ప్రదేశాల్లో సమావేశాలు నిర్వహించి ఈ-కామర్స్ వ్యాపారం పెట్టుబడులపై సెమినార్లు నిర్వహిస్తున్నారు. ఆదాయాన్ని రెట్టింపు చేసుకునే స్కీమ్లతో పాటు రెండో ఆదాయ మార్గాన్ని చూపుతామని నమ్మబలుకుతున్నారు. 5 లక్షల నుంచి 10 లక్షల వరకు పెట్టుబడి పెడితే 2 ఏళ్లలో 3 కోట్ల నుంచి 4 కోట్ల వరకు లాభం వస్తుందని నమ్మించి ఊబిలోకి లాగుతున్నారు సిపి తెలిపారు. అయితే తేనె, బిస్కెట్, హెర్బల్ ఉత్పత్తులు బహుమతులుగా ఇచ్చి ఆకట్టుకుంటున్నారు. వీటితో ఏం వ్యాపారం చేస్తామని ప్రశ్నించిన సభ్యులకి ఇది మనీ సర్క్యులేషన్ స్కీమ్ అని అసలు విషయం చెప్తున్నారు. కొత్త సభ్యులను చేర్పించి వారితో పెట్టుబడి పెట్టించి లక్షల్లో సంపాదించారంటూ ఉచ్చు బిగిస్తున్నారు అనమాట. అఫిడవిట్ బ్యాన్లతో బ్లాక్ మెయిల్. ఇక క్యూనెట్ సంస్థ బయటపడిన మోసం ఇక నేరం తనపైకి రాకుండా ముందు జాగ్రత్త తీసుకుంటుంది. ఈ స్కీమ్లో చేరిన బాధ్యతలు నేను స్వయంగా అని చెప్పేసి విషయాలు తెలుసుకున్న తర్వాత ఈ స్కీమ్లో సంస్థలో సభ్యుడు చేరాను. ఆ సంస్థలో నా ద్వారా జరిగే అన్ని విషయాలకు నేనే బాధ్యత వహిస్తానని చెప్పేసి అఫిడవిట్ బాండ్ రాయించుకుంటున్నారు. దాంతో మోసపోయిన బాధితులు నిస్సాయంగా ఉండిపోతున్నారు. ఏం చేసినా లీగల్గా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పేసి ఉంటుంది. క్యూనెట్ సంస్థ ప్రతినిధులు బ్లాక్మెయిల్ చేస్తున్నారని, దీంతో అటు సంస్థను ఏం చేయలేక తాము చేర్పించిన సభ్యులకు సమాధానం చెప్పలేక సభ్యులు మానసికంగా కుంగిపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారని చెప్పేసి సిపి సజ్జన తెలిపారు. ఇక అంటే ఇటీవల సిద్దిపేటలో హరికృష్ణ అనేటువంటి యువకుడు క్యూనెట్ సంస్థ చేసిన మోసానికి వాళ్ళు తీసుకున్నట్లు లేఖ రాసిన ఆత్మహత్య చేసుకున్నాడని సిపి చెప్పారు. అయితే సిపిఎస్లో నమోదైన 4 కేసుల్లో 11 మంది బాధితుల నుంచి దాదాపు 75 లక్షల విహాన్ డైరెక్ట్ సెల్లింగ్ సంస్థ కొల్లగొట్టిన తేలిందన్నమాట. ప్రజలు ఎలాంటి మోసపూరితమైన పథకాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇక ఈ పథకాల్లో చేరిన ప్రముఖ ఐటీ కంపెనీల్లో ఉద్యోగులు అదేవిధంగా చాలా మంది మోసపోయారని చెప్పేసి ఇకపైన అలా జరగకుండా ఉండేందుకు గాను ఐటీ కంపెనీలకు సంబంధించి లేఖలు రాస్తామని కూడా కంపెనీలో సెమినార్లను నిర్వహించకుండా చూడాలని కోరుతున్నారన్నారు. అదేవిధంగా రుణాలు ఇప్పించి మరీ కూర్చుటోపి ఇక అదేవిధంగా కొంతమంది ఐటీ ఉద్యోగ సంస్థలు కూడా ఏజెంట్లు అదేవిధంగా బ్యాంకు రుణాలు ఇప్పించి మరి ఉచ్చులోకి లాగుతున్నారు. వారికి అనుకూలంగా